హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఈరోజు అయితే నేను కొబ్బరి పాలతో బిర్యానీ చేయబోతున్నాను. సో ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇంకా నేను ఇక్కడైతే కొబ్బరి అయితే మిక్సీ పట్టేసుకొని పాలైతే తీసి రెడీ పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ గరం మసాలా, సాజీరా, సోంపు, చెక్క, లవంగాలు, అనాస పువ్వు, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ. ఇంకా కుక్కర్ పెట్టేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు అయితే గీ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ నేను హోల్ గరం మసాలా వేసేసాను. వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసాను, కట్ చేసి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్దవి. వేసి ఒక 5-6 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి చిన్న కట్ చేసి వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అలా వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను క్యారెట్ 1 కప్పు, ఆలు 1 కప్పు తీసుకొని వేయించాలి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా కలిపి వేసాను. వేసి కాస్త వేయించుకోవాలి. ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇక్కడ నేను కొబ్బరి పాలు ప్లస్ ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే కొబ్బరి పాలతోనే చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ బిర్యానీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసి ఒక 1/2 అవర్ నానబెట్టాను బియ్యంని. సో కడిగి ఆ బియ్యాన్ని కూడా ఇందులోనే వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. 2 విజిల్స్ తర్వాత మనకి రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ పన్నీరు, స్పైసీ కర్రీ ఏది తీసుకున్నా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.